ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో మొదటి గ్రామ సభ నిర్వహిస్తున్నారట. సో గ్రామంలో ఉన్న యువతనే నడుం బిగించాలి, ప్రతి నిర్ణయం గ్రామ సభలోనే జరగాలి. ఈ ఈ ఈ ఆలోచన మనం చేయాలి. సర్పంచ్ల మీద, వార్డు మెంబర్ల మీద ప్రెషర్ పెట్టాలి. ప్రెషర్ పెట్టి పబ్లిక్లో కూడా అవగాహన కల్పించాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం గ్రామ సభలో డిస్కస్ చేయాలని 100% అది చట్టంలో కూడా ఉన్నది. గ్రామ సభల ద్వారా నిర్ణయాలు జరగాల. అవసరమైతే మీరు సర్పంచ్ని రూల్ చేయాలా, ఎప్పుడు పెడుతున్నావు సభ, ఏ రోజు పెడుతున్నావు అందరికి చెప్పాలి, ఇన్ఫామ్ చేయాలి, డబ్సాట్ ఇంపియాలి మొత్తం ఊరంతా. గ్రామ సభ పెట్టాలి. ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజల ముందు పెట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అది గ్రామంలో ఉన్న యూత్ మాత్రమే దీని మీద ఇది చేయగలుగుతారు. సో ఆ ప్రయత్నం చేయండి. ఏముందో ఒక 20 మంది కలిస్తే అయిపోయి గ్రూప్ పెట్టుకోండి, జేఏసీ అని. మీ గ్రామ జేఏసీ అని ఒక టీంని ఏర్పాటు చేసుకోండి, ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. ఏం చేయాలా, గ్రామంలో ఏం జరుగుతుందన్నది మీరు గమనిస్తూ ఉండండి. 2 లక్షల రుణమాఫీ చేయాలి అని చెప్పండి అన్న. నిన్నెవరో కేసు వేసిర్రు, ఆయన మొత్తం రుణమాఫీ అయిపోయింది, మొత్తం అందరికి వేసేసినామని ఆయన చెప్తున్నాడు. ఏడ వేసిండు? 2 లక్షల లోపున్న చాలా మందిది ఇంకా కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళది పైన ఉన్న అమౌంట్ కట్టండి, 2 లక్షలు చేసేస్తామంటే పాపం అప్పులు తెచ్చి అడగడితే ఒక్కరిది కూడా ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళది చేయలేదు. దాన్ని అసలు మాట్లాడతలేరు. ఎక్కడుంది ఇది? ఒక్క నిమిషం. నిన్న ఒక ఆయన కేసు వేసిండు దీని మీద. ఇగో బ్రేకింగ్ న్యూస్. రుణమాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతట. 2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో ఇచ్చినా తనకు రుణమాఫీ కాలేదని పిటిషన్ వేసిండట. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపైన అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో 1,50,000 రూపాయలు అప్పు తీసుకున్న నరసింహారెడ్డి అనే రైతు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్టు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణమాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ వేసిందట రైతు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపున న్యాయవాది సమయం కోరడంతో విచారణ వాయిదా వేసిందట తెలంగాణ హైకోర్టు. తెలివికల్ల రైతు కాబట్టి హైకోర్టుకు పోయింది డైరెక్ట్గా. ఖచ్చితంగా డైరెక్షన్ ఇస్తుంది, డౌట్ ఏం లేదనలా. అర్హత ఉంటే ఖచ్చితంగా డైరెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే జీవోనే గవర్నమెంట్ నుంచి ఇచ్చిండు కదా. సిరిసిల్ల జిల్లా రద్దు అని న్యూస్ వస్తుంది, అది నిజమేనా అన్న? ఏమో మరి నాకైతే క్లారిటీ లేదు. మరి ఇప్పుడు నేనేమంటున్నంటే ఆ జిల్లా కోసం కూడా కొట్లాడిరు, కానీ ఈ జిల్లాల ఏర్పాట్లు అసలు శాస్త్రీయత అనేది లేకుండా పోయింది. ఎక్కడ ఏ జిల్లా పెట్టాలి ఏంటి అన్నది శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి పడేసినారు. చేయాల్సిన వాటిని చేయలే. గ్రామ సభలు ఎస్ ఇట్ విల్ బి ట్రాన్స్పరెంట్, అది జరగాల. నీకు ఎందుకు బీఆర్ఎస్ అంటే అంత పగ? నిన్ను జైల్లో వేసిండనా? నువ్వు మల్లన్న పార్టీలో చేరొచ్చు కదా. ఎవడు పగ పెట్టుకున్నాడు, ఎవడు ఏం చేసిండు? ఎవడి మీద పగలు ఉండాల్సిన అక్కర్లేదు. ఒకవేళ నేను జైల్లో వేసిన దాన్ని మైలేజ్ కింద మాట్లాడుకోవాలంటే రోజు నా టీవీలో చూపించుతున్నాను, ఇట్లా అరెస్ట్ చేసినాడు. ఏనా చెప్పినా నన్ను ఈ రకంగా అరెస్ట్ చేసిరని? అయిపోయింది అది. ప్రజెంట్ ఏం జరుగుతున్నది, ఫ్యూచర్ ఏంటన్న దాని గురించి ఆలోచించాలి ఇప్పుడు మనం. ప్రతి ఇంటికి 2 చెట్లను పెంచాలి మరి. బీసీల కోసం కొట్లాడే నాయకుడే లేడు, పదవుల కోసం కొట్లాడే వాళ్ళే ఉన్నారు అన్నా. నిన్న బాసరలో పంతుల పైన దాడి అయిందంట. దాడి అయింది, ఆ దాడి అయిన వ్యక్తి నాకు ఫోన్ చేసిండు అని వీడియోలు పంపిండు. మొన్న రాత్రి వీడియోలు పంపిండు. అన్న దీని గురించి మాట్లాడాలన్నాడు. ఇదన్నాడు. లోకల్ కాంగ్రెస్ లీడర్లట, వాళ్ళంతా కాంగ్రెస్ లీడర్లట. ఆయన బాసర IIITలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కింద పనిచేస్తాడట. ఆ కాంగ్రెస్ లీడర్ కొడుకు ఎప్పుడు ఆ బాసర IIIT దాంట్లోకి పోనే పోడట, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. మనోడిని వెంటాడి కొట్టిరు, కార్ని వెంబడించిర్రు. ఆయన పూజారి డ్రెస్లోనే ఉన్నాడు, దాడి చేసిర్రు, విపరీతంగా కొట్టిరు ఆయనని. ఆయన సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయిందట. ఎవరు కొట్టిన వ్యక్తి? ఆ కాంగ్రెస్ లీడర్.
నేను పొద్దుగాల చూసేసరికి మళ్ళీ నైటే పెట్టి నాన్న వచ్చిర్రు సారీ చెప్పిర్రు దయచేసి ఆ వీడియో లైవ్లో వేయద్దంటే సరే చూద్దాంలే రేపు పొద్దున ఓపెన్ చేశారు ఆ వీడియోలు మొత్తం డిలీట్ ఎవ్రీవన్ కొట్టేసిండు మనోడు. భయపడ్డాడో మరి భయపెట్టి ఇచ్చిర్రో మరి. పంతులు కదా కొంచెం ఇక మనలాగా కొంచెం ఆ ధైర్యం వాళ్ళకి కొంచెం తక్కువనే కదా. సార్ గురుకుల టీచర్ల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. బిర్యానీ బాటిల్కి ఓటు అమ్ముకునేవాడికి అడిగే పవర్ ఉందా? లేదు. ఎక్కడ అడిగే పవర్ ఎక్కడిది? యూనివర్సిటీ పోస్ట్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడండి. కులగణన చేశారుగా, మా గౌడ్స్ ఎంతమంది ఉన్నారో చెప్పండి ప్లీజ్. చలో. మత్స్యశాఖలో ఫిషర్మెన్ ఖాళీలు చాలా ఉన్నాయి కానీ నోటిఫికేషన్ ఇస్తలేరట. 2 years అవుతుంది, జాబ్ నోటిఫికేషన్స్ లేవు. ప్లీజ్ నిరుద్యోగుల గురించి మాట్లాడండి. దీనికి యాక్చువల్గా ఏంటంటే ఒక జెన్యూన్ ఫైట్ జరగాలండి. ఈ నిరుద్యోగ అంశం అనేది చాలా జెన్యూన్ అంశం. ఇది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ రోజున అన్ని నోటిఫికేషన్లు, డేట్లు, ఆ డేట్ ఏ రోజున ఇస్తారో ఆ డేట్ కూడా ప్రచురించి యాడ్ వేసుకుంది కాంగ్రెస్ ఆనాడు. నిరుద్యోగులను బస్సు పెట్టి రాష్ట్రం అంతా తిప్పిరు. కానీ ఆ మూమెంట్ ఎందుకో డైల్యూట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మూమెంట్స్ అన్నీ కూడా 1-2 మినహాయిస్తే ప్రభుత్వానికి అవి అలుసుగా అనుకూలంగా మారిపోయినాయి. అవి ఎవరో ఒకరు ఆ యూనివర్సిటీ నుంచో ఇంకా బయట నుంచో ఆ మూమెంట్ని తీసుకొచ్చే వాళ్ళు కావాలా, అది జరగాల. ఆ ప్రయత్నం జరుగుతుందని నాకు అనిపిస్తున్నది. చూద్దాం, వస్తుంది ఖచ్చితంగా. రాంగ్ మీరు చెప్పేది. బాసరలో ఫ్రెండ్స్ గొడవ. ఫ్రెండ్స్ అయినా ఏమైనా కొట్టుకోవడం ఏంది అసలు? పంతుల్ని కొట్టడం ఏంది? ఎందుకు కొట్టినట్టు పంతుల్ని మరి? ఆల్టర్నేట్ ఆప్షన్ మల్లన్న పార్టీ చేద్దామన్నా. ఇప్పుడు మల్లన్న అవుతారా ఇంకెవరన్నా అవుతారా అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఎవరైనా వాళ్ళ పనితీరును బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఆయన ఒక లైన్లో వెళ్తున్నాడు, ఇంకా అది భవిష్యత్తులో మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. తీన్మార్ మల్లన్న హెచ్డీలో రావడం, తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ హెచ్డీలో రావడం లేదు, ఎందుకు? వివరణ ఇవ్వండి. ఆయన్ని అడిగితే బెటరు. అది ఆయన్ని అడిగితే బెటర్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన నాకు చెప్పింది ఏంటంటే ఫ్రీ కంటెంట్ ఇద్దామని మేము అనుకున్నాము. సో ఆ క్యూ న్యూస్ దీని ద్వారా అయితే సాధ్యం కాదు కాబట్టి ఈ సపరేట్ దీంట్లో మేము ఆ ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి దీన్ని చేస్తున్నామని అన్నారు. దానికి రకరకాల వార్తలు బయట వినబడుతున్నాయి. ఇక ఆయనే చెప్పాలి, మనకు తెలియదు ఏం చెప్తాం. టాక్ అబౌట్ స్కాలర్షిప్స్. ఇక మళ్ళీ పెట్టకూరు, ఇక మాట్లాడినా అయిపోయింది. అన్న మనం ప్రతిసారి ఆల్టర్నేట్ పార్టీ ఉండాలని మాట్లాడుతున్నాం కదా, విశారదన్ పార్టీ పెట్టాడు కదా, మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఓటు వేస్తే ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది కదా. సో వాళ్ళు కూడా ఒక ఆల్టర్నేట్ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ అని మంచి పరిణామమే. తెలివికల్లోడు, జెన్యూన్ క్యాండిడేట్, నిజాయితీ పరుడు అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్న రాజకీయాలు, పొల్యూట్ అయిన రాజకీయాల్లో తను ఎంటర్ కావడానికి కొంత గ్యాప్ అనేది, ఆ స్పేస్ అనేది కావాలి. సో ఆ స్పేస్ బలంగా ప్రజా ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా వస్తుంది. ఒక ఐడియాలజీ బేస్ ఫైట్ అయితే నడుస్తున్నది. సో ఆ దిశగా ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రజలు ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ అవ్వడానికి డైలీ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి కొట్లాడాలి. సో ఆ ప్రయత్నం అయితే ఇంతవరకు జరగలేదు. ఆ ప్రయత్నం జరగాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. సమగ్ర కుటుంబ సర్వే చేసిరట, ఉద్యోగులకు పైసలు వేయలేదట. దుర్మార్గులరా నాయన మీరు. గా పైసలు కూడా అది ఇవ్వకపోతే ఎట్లా? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడండి, కార్పొరేషన్ గురించి మాట్లాడండి. ఓకే, చలో. వేర్ ఈజ్ రాజీవ్ యువ వికాసం? ఇప్పట్లో రాదది. మంచి వాళ్ళకు ఓటేయరు ప్రజలు. అమరవీరుల కుటుంబాలను కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళ బాధలను ప్రజల ముందు పెట్టండి. దాదాపు ఒక 20-30 మందికి పైన మేము ఆ విలేజెస్కి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. మేము ఇన్నయ్య గారు, నేను కొద్దిసార్లు పోయినాం. నేను పృథ్వీరాజు గారు దాదాపు ఒక 10-15 కుటుంబాల దగ్గరికి వెళ్ళాం ఎలక్షన్స్కి ముందు. మళ్ళీ కూడా వెళ్తాం. చలో. వాళ్ళు దొంగలు, వీళ్ళు గజ దొంగలు. గజ దొంగలు కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ దొంగలే ఇద్దరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళన్న పోయి 4th సిటీ దగ్గర ధర్నా చేసిరా? భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 4th సిటీ లోపల అడుగుపెట్టి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఒక నిజ నిర్ధారణ కమిటీ అన్న వేసుకుని అక్కడ ఏమైనా చూసే ప్రయత్నం చేసిరా? చెయ్యరు.
ఎందుకు చేస్తారు? వాళ్ళకి సంబంధించినవి అవి కూడా, వాళ్ళ వాటా వాళ్ళకు. ఈ 7 days అసెంబ్లీలో ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్ చేశారా ఈ పొలిటీషియన్స్? 7 days ఇక్కడ 5 రోజులే, మధ్యలో 2 రోజులు సెలవులేనాయి అన్న. ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు పాత చలాన్లు కట్టించుకుంటున్నారు, దీని గురించి ఒకసారి మాట్లాడండి. ఇక వాళ్ళు ఆ ట్రాఫిక్ పోలీసులని వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు, ఆ పైన ఉన్న అధికారులని గవర్నమెంట్ని అనాలి మనం. ఇప్పుడు వాళ్ళ ఈరోజు ఇంత వసూలు చేసి ఇంత తేకపోతే వాళ్ళకి ఆడ ఎంట్రీ ఉండదు ఆఫీసులో. షాపింగ్ మాల్స్ దగ్గర ఒక ప్రైవేట్ వ్యక్తులని, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఫోన్లలో ఫోటోలు కొట్టి బండి ఆపేది ఆలస్యం, ఫోటో సక్కమైన ఆ ట్రాఫిక్ పోలీసుకి పోతుంది, ఆయన అందులో అప్లోడ్ చేసేస్తాడు, ఫైన్ 1000 రూపాయలు ఫైన్. ఇక దాని తర్వాత మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడుతున్నారు, ఒక 3 చలాలు ఉంటే 2 కట్టు, 5 ఉంటే 2 కట్టు, 10 ఉంటే 5 కట్టు, ఈ దందా. అన్న పిఆర్సీ గురించి మాట్లాడండి, గ్రామ పంచాయతీ జీతాలు వస్తలేవట. మహానటి సావిత్రి, సహజ నటి జయసుధ, డ్రీమ్ గర్ల్ హేమమాలిని అందరినీ మించిపోయిందట మన దేవనపల్లి కవితక్క. ఏడవడం ఏందండి నాకు అర్థం కాదు. ఒక ఆమెకి ఏం తక్కువైందని ఏడిచింది నాకు అర్థం కాదు. ఏడిస్తే మీ ఇంట్లో ఏడవాలా 4 గోడల మధ్య? మాకు సంబంధం ఏంది అసలు? మీ ఏడుపుకి ఏం సంబంధం? సూర్యాపేటలో సువేన్ అనే ఫార్మా కంపెనీ ఉందట, అది కూడా అట్లా తయారైందట. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు ఏమో చూడాలి. ఇన్నయ్య గారి గురించి చెప్పండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, దేశంలో బీజేపీని బొందబెడితేనే బాగుపడుతుంది దేశం. ఆయన నిన్న ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చినట్టు హెల్త్ చెకప్స్ కోసం. సో ఆయన రిమాండ్ నడుస్తూ ఉన్నది, చూడాలి మరి వాళ్ళు కస్టడీకి అడిగినారు ఏం జరుగుద్ది అన్నది. భయపెట్టిస్తారు ఇట్లనే. అన్న బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులం, బిఎన్ తిమ్మాపూర్ నష్టపరిహారం ఇంకా అయ్యలేదట. నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్లు సబ్సిడీ ఇవ్వట్లేదు, షాప్ అవ్వడం లేదు, దాని గురించి మాట్లాడండి. అన్న రుణమాఫీ కాలే, 14,000 అయిందట. అదేంది 14,000? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా అన్న? మంచి లీడర్ అట. అందరు మంచి లీడర్లే, షెడ్ ఆయన ఎవరు చెప్పండి? చలో అన్న హ్యాపీ బర్త్డే ఆ రోజు చెప్పలేదట. ఏంది భయ్యా, వాడొచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా వాళ్ళ పని దోచుకోవడమే అన్న, అంతే కదా మరి.